జై శ్రీరామ్ అండి. అసలు ఈ ఎదవలకి సిరీస్ ఎక్కువ రోజులు రన్ చేయదలుచుకోలే. ఎందుకంటే అందరూ కుక్కల్ని తిట్టినట్టు తిడుతున్నారు కాబట్టి వీళ్ళు ఎక్కువ రోజులు రన్ చేస్తే ఇక చెప్పులతో ఇంటికి వచ్చి మరీ కొడతారు అని భయపడిపోయి తొందరగా సిరీస్కి అయితే ఎండ్ కార్డ్ వేశారనమాట. అవునరా, అసలు చిన్న పాపకు కూడా 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఉన్న పాపకు కూడా లిమిటెడ్ డౌట్స్ వస్తాయి మీ సిరీస్ చూసిన తర్వాత. ఏంటి అంటే ఆ పాపని ఎత్తకెళ్ళినోడు అక్కడే ఉంటాడని ఎలా తెలుసు మీకు? ఒకవేళ ఆ పాపను తీసుకెళ్ళిన వ్యక్తి అక్కడే ఉన్నట్టయితే అతను నడుచుకుంటూ పోయేంత దూరం అయితే కాదు కదా. ఖచ్చితంగా వెహికల్ ఉంటేనే ఆడదాకా పోగలుగుతాం. అదేమి అడవో లేకపోతే ఎవరికి కనిపించని ప్లేసో అది కూడా కాదు. ఎత్తుకెళ్ళేవాడు ఒక్కడైతే ఎత్తుకొని పోడు. ఒక 4, 5, 3, అట్లీస్ట్ 3, 4 ఎంతో కొంత ఒక గ్యాంగ్ అనేది మెయింటైన్ చేస్తారు కదా. కానీ అట్లా కూడా కాకుండా ఒక్కడే బండి సహాయం లేకుండా అలా తీసుకెళ్ళి ఒక చెట్టు కింద చక్కగా పడుకోబెడతారా పసిబిడ్డని? అసలు కొంచెమన్నా బుద్ధి ఉందారా? అసలు మీ ఎపిసోడ్కి స్క్రిప్ట్ రాసిన ఎదవనైతే చెప్పుల దండేసి ఊరంతా ఉరికిచ్చి తన్నుకుంటూ ఊరేగించాలిరా. అసలు పసిపిల్లలకు కూడా మినిమం డౌట్లు అనేవి వచ్చేస్తాయి కదా. ఇప్పుడు మీకే అంత తెలిసినోడివి, అబ్బా నువ్వు ఒక్క పూటలో పట్టుకోగలిగినంత కెపాసిటీ ఉన్నోడివే అయితే మరి చాలా బయట క్రిమినల్ కేసులు చాలా ఇబ్బందులు అనేవి జరుగుతున్నాయి కదా. మరి వెళ్ళి పట్టుకో చూద్దాం. ఆ దమ్ము లేదు కదా. ఎందుకంటే ఇది నువ్వు రాసుకున్న స్క్రిప్ట్, నువ్వు తీసుకెళ్ళి బాబుని అక్కడ పడుకోబెట్టి మీరే పోయి కాపాడినట్టు ఏదో బిల్డప్. ఎక్కువ దూరం పరిగెత్తితే కెమెరాలో మీకు గస ఆయాసం, ఇప్పటికే అంత కొంచెం దూరం పరిగెత్తితేనే తెగ ఆయాసం వచ్చిందే మీకు. ఇంకాస్త ఎక్కువ దూరం పెడితే ఇంకా మీరు తట్టుకోలేరు. పరిగెత్తే క్లిప్పింగ్స్ మిస్ అవుతాయేమో అన్న భయానికి మళ్ళీ వెనకాల ఒకళ్ళు ఎవరైనా బిడ్డ తప్పిపోతే పరిగెత్తేది ఎంత కంగారులో. అసలు కెమెరా పట్టుకునేంత కెపాసిటీ ఉంటుందారా? అసలు మెయింటైన్ చేయగలుగుతారా? ముందు పరిగెత్తేటప్పుడు ముందు నుంచి ఒక కెమెరా, వెనకాల నుంచి ఒక కెమెరా. అసలు బిడ్డ దొరికితే చాలు అన్న ఇదిలో పరిగెత్తే వాళ్ళు ఎంత ఇదిగా ఉంటుందిరా. అసలు మొహంలో ఆ ఫీలింగ్స్ ఏమన్నా ఉన్నాయరా? బిడ్డ దొరికిన తర్వాత దొరికింది అన్న ఫీలింగ్ కానీ, ఆ చెమట కానీ ఏమన్నా మీ బతుకులకి చచ్చిందా? ఆ గస ఏంటంటే పరిగెత్తేసరికి ఆ గస సౌండ్ ఒక్కటి వచ్చింది, అది కూడా కొంచెమే పెట్టుకున్నారులే. మీరేమీ పాపం చాలా దూరం పెట్టుకొని కిలోమీటర్ల దూరం పరిగెత్తేంత దూరం పెట్టుకోలేదులే. యాడో అంట హైవే మీద నుంచి మామూలు రోడ్డు మీద నుంచి వస్తూ దూరం నుంచి కెమెరాలో చూసి వాడి షర్ట్ తెలుసా, వాడి మొహం తెలుసా, వాడి బండి అక్కడ ఉందా, వాడిని ఏ రకంగా గుర్తుపెట్టారే అని అరిసారా? మరి నాకు అర్థం కావట్లే. ఎంత పిచ్చ స్క్రిప్ట్ అంటే ఈవెన్ ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యేంత స్క్రిప్ట్ మీ బతుకులకు. అందుకే మీకు ఏవి ఛాన్సులు రావు. మీరు ఇలాంటి దిక్కుమాలిన దరిద్రపు కొట్టు బేస్లెస్ స్క్రిప్ట్స్ రన్ చేస్తూ మీరు ఇలా చేసుకోవాల్సిందే తప్పించి మీ ఓవరాల్ ఫ్యామిలీలో ఒక్కడు కూడా హైలైట్ కాలేడు. ఎందుకంటే మీ బతుకులు ఎప్పుడు ఇంకా చాలా డౌన్లోనే ఉండిపోతుంటాయి. మీకు కనీసం ఛాన్స్, ఒక ఆఫర్ అనేది కూడా రాదు. మీరు అనుకోవచ్చు మేము చాలా బాగా యాక్ట్ చేస్తున్నాము, మేము చాలా కవరింగ్ చేస్తున్నాము, చాలా మంచిగా ఇదేంటి మ్యూజిక్లు పెడుతున్నాము, బీజిఎం. మీరు బతుకులకి ఎన్ని బీజిఎమ్స్ పెట్టినా కానీ అది ఏమంటారు కుడితి తోటలో వేసిన ఇది కిందే లెక్క, చెత్త కిందే లెక్క. అసలు అంత వరస్ట్ స్క్రిప్ట్ ఏంట్రా? ఎవడో దూరం నుంచి తీస్తే వాడి షర్ట్ వాడు మనిషి ఉన్నట్టే కనిపించాలి, అంతే కదా. వాడు అక్కడ బిడ్డను పెడుతుంటే జస్ట్ ఒక క్లిప్ తీసేసి మీరు మళ్ళీ పరిగెత్తినట్టు ముందు నుంచి క్లిప్పింగ్లు, వెనకాల నుంచి క్లిప్పింగ్లు. ఏమన్నా సినిమా స్టోరీ అనుకుంటున్నారా మీ ముష్టి బతుకులకి? లేకపోతే మీ మీద ఎగబడిపోయి చూసేంత ఫేమస్ క్యాండిడేట్స్ అనుకుంటున్నారా? మీ అదృష్టం బాగుండి ఎక్కడో లక్ కలిసి వచ్చి లక్షల మంది మీకు ఫాలోవర్స్గా ఉండి సచ్చిన పాపానికి వాళ్ళు ఎవరో పాపం చూడట్లేరేమో కానీ అన్సబ్స్క్రైబ్ చేసుకోవాలన్న నాలెడ్జ్ లేదు వాళ్ళకి. అదే నాలెడ్జ్ ఒక్కసారి కనుక వాళ్ళకి వచ్చిందా మళ్ళీ మీరు నేలకెళ్ళే చూడాలి కళ్ళు. ఇప్పుడు ఆకాశంకి వెళ్ళి చూస్తున్నాయి కదా, మళ్ళీ ఆ కళ్ళు యాజ్ ఇట్ ఈజ్ నేలకెళ్ళి చూడాలి. అరే కొంచెమన్నా సెన్స్ ఉండాలి కదరా. ఏం మనుషులరా మీరు, ఏం బతుకులరా మీవి? కొద్దిగా ఆలోచన, అరే కనిపెడతారేమో అన్న ఆలోచన కూడా లేకుండా ఎలా తెలుస్తుందిరా చెప్పు? ఇప్పుడు తీసుకెళ్ళినోడు ఏమన్నా నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇచ్చావా, లేకపోతే ఏదన్నా కనుక్కునే ఇది చేసావా? ఏ విధంగా బిడ్డను ఎత్తుకపోతాడు? మళ్ళీ పైగా మీ ఏదో బిల్డప్లకి, మీ మొహాలకి, మీ దేప్యపు పనికి మాలిన దరిద్రపు కొట్టు మొహాలకి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో ఉన్న ఆడ మనిషి మీద తిట్టడం, అదో కవరింగ్. అదబ్బా అది పెద్ద మేధావమ్మ.
ఇంతకుముందు వీళ్ళు యూట్యూబర్స్ దుర్గారావు వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది కదా, అంటే డ్యాన్స్ వేస్తారు చూడండి. సో ఆమెను చూస్తే చాలామంది బీభత్సంగా తిట్టేవాళ్ళు, ఏం ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నావు, నీదేం డ్యాన్సు, కప్ప గెంతులేసినట్టుంది, అది కూడా ఒక డ్యాన్సా, అసలు అది ఒక ఎక్స్ప్రెషన్సా అని చెప్పి వాళ్ళని పాపం చాలామంది తిట్టారు. అది వాళ్ళ కష్టం మీదే వాళ్ళు వచ్చారు. వేరేగా కూడా అంటే ఒకళ్ళని ఫూల్స్ చేసో ఒకళ్ళని ఫ్రాడ్ చేసో అబద్ధాలు చెప్పో వాళ్ళు రాలేదు. వాళ్ళకు ఒక టాలెంట్ క్రియేట్ చేసుకున్నారు. ఆ టాలెంట్ మీద వాళ్ళు కొంచెం ఎలివేట్ అయ్యారు, ఒక సెలబ్రిటీస్ ప్లేస్లో అంటూ ఉండిపోయారు. సో వాళ్ళనే బడ్డ బూతులు తిడతారే, అసలు మీరు వాళ్ళల్లో పావలా కింద కూడా లెక్క కాదురా. నిజంగా నీలాంటి వాడిని వాళ్ళతో పోల్చి పాపం వాళ్ళకి షేమ్ అనమాట. అలాంటి వాళ్ళతో పోల్చొద్దు. అలాంటి వాళ్ళ బొటన వేలుకు కూడా సరిపోవేమో అనిపిస్తుంది. నిన్ననో మొన్ననో వాళ్ళది ఒక వీడియో చూసా. చక్కగా వాళ్ళకు ఒక ఫామ్ హౌస్ లాంటిది ఉంది, చక్కగా అందులో చెట్లన్నీ చూపిస్తున్నారు, మంచిగా దిగింది. మనకి చెట్టు చుట్టూ గుంతలాగా తవ్వడానికి ఉంటుంది కదా, పారాను ఏదో, దాంతో మంచిగా మట్టి తీస్తున్నారు. వాళ్ళు కష్టం మీద వాళ్ళు బతుకుతున్నారు, ఒకళ్ళని ఫ్రాడ్ చెయ్యట్లేదు. అలాంటి వాళ్ళని చూసన్నా నీలాంటి వాళ్ళు ఎందుకు బుద్ధి తెచ్చుకోరు? అలాంటి వాళ్ళు ఫేమస్ అయ్యారంటే వాళ్ళు అంత కష్టపడే వ్యక్తిత్వం ఉన్న ఓన్ కంటెంట్ మీద వాళ్ళు అట్లా వచ్చారు. కానీ మీరేం చేస్తున్నారు? ఇది మీ ఓన్ కంటెంటే. బిడ్డను తీసుకెళ్ళాడండం, మళ్ళీ అది మీరు దొరికి పట్టుకోవడం, ఇదంతా మీ ఓన్ కంటెంటే. కానీ మీ ఫేస్లకు సెట్ కాల, మీ ఓవర్ యాక్షన్కి అసలే సెట్ కాల, ఆ చుంచు మొహం దానికి అంతకంటే సెట్ కాల. ఇంట్లో కూర్చొని చుంచు మొహం వేసుకొని అసలు ఎలా ఏడవడానికి ఓవర్ యాక్షన్ చేస్తారా? కంట్లో ఏమన్నా గ్లిజరిన్ డ్రాప్స్ వేసుకుంటారా? లేకపోతే జెండు బామ్ ఏమన్నా వేసుకుంటారా? లేకపోతే మీకు బై బర్త్ అలా ఏడుపు కొట్టు మొహాలు అనేవి అలా ఉండిపోయాయా స్టేబుల్గా? అలా ఉండిపోతేనే ఎప్పుడంటే అప్పుడు ఏడుపు మొహాలు వేసుకొని ఎదవ యాక్టింగ్లు. మళ్ళీ ఇంటికి వచ్చి ఆమెను తిట్టినట్టు యాక్టింగ్ చూసుకోవాలబ్బా. మంచినీళ్ళకి వచ్చినా అది వచ్చినా ఇక మీ కొంపకే రావాలా మంచినీళ్ళ కోసం, ఎవరు రారని. అసలు మామూలుగా అయినా సరే చిన్నపిల్లలు ఉంటే తొందరగా ఎవరు నీళ్లు తాగరు, ఎందుకంటే పసిపిల్లలు కదండి, గ్లాసులకి మూతి పెట్టి తాగేస్తారు. సో మన ఇంట్లో పిల్లలు కాబట్టి మనం అలానే తాగేస్తాము. బయట వాళ్ళు వచ్చినప్పుడు అమ్మ చిన్నపిల్లల ఎంగిలి ఉంటుంది, చిన్నపిల్లలు ఆడుంటారు, అక్కడేసి ఉంటారు ఇక్కడేసి ఉంటారు అన్న ఆలోచనతో కొంతమంది ఓసిడి అనేది ఉంటుంది, నాకు కూడా ఉందిలేండి. సో అలా ఉండే వాళ్ళకి ఏంటంటే తొందరగా తీసుకోరు. ఇక ఇప్పుడు ఉండకుండా మీ కొంపలోనే ఇంకొచ్చి మంచినీళ్ళు అడగాల, ఇంకెక్కడ అక్కడ కొంపలు లేవా? ఊళ్ళ మధ్యలో అయితే జనాలు చూసి తంతారని మీరు చేసే యాక్టింగ్కి ఎక్కడో ఊరు చివర 4 చెట్లు ఉన్న దగ్గరికి తీసుకెళ్ళి ఈ కవరింగ్, ఈ యాక్టింగ్, మళ్ళీ మీ మొహాలకి హరోమరా అనే సాంగ్ రవితేజది. అసలు ఎక్కడన్నా క్యాపబుల్లారా ఆ సాంగ్ మీకు? అసలు ఆ సాంగ్కి ఉన్న స్టేజ్ మీకు ఉన్నది అస్సలు మిస్ అండ్ మ్యాచ్ అబ్బా. మీకు మీ వేస్ట్ మొహాలకే ఆ సాంగ్ అసలు క్యాపబులే కాదు. వరస్ట్ ఫేస్లు మీవైతే నిజంగా నాకు ఎందుకు ఇంత చిరాకు వస్తుందంటే, ఇంకా నయం మన అదృష్టం ఏంటంటే దిక్కుమాలిన దాని మీద కూడా సిరీస్లు చేయలే ఇల్లు. అది కూడా ఒక రకంగా కరెక్టేలేండి. వాళ్ళని చెప్పులతో సత్కరించి మరీ కూర్చోబెడతారని ఎక్కడ మళ్ళీ మీడియాలోకి ఎక్కేస్తారు, ఈ రకంగా ఫేక్గా క్రియేట్ చేస్తున్నారని చెప్పి ఎక్కడ పెద్ద మీడియాస్కి ఎక్కేస్తారో అని భయంతో ఇలా చచ్చారు. అసలు ఏం మనుషులు. ఇంకా నయం ఎండింగ్ కార్డు ఇచ్చారు ఆ దరిద్రపు కొట్టు ఎపిసోడ్లకి. అసలు బేస్లెస్ వీడియోస్ అండి నిజంగా. అసలు ఇలాంటి వాళ్ళని ఏమనాలో ఎలా తిట్టాలో నాకైతే అర్థం కావట్లే. కానీ సో మొత్తానికి వీడియో అయితే ఇదేనండి. మీ అందరికీ నచ్చిందని అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.